శ్రీరామ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ప్రస్తుతం నిజామాబాద్ నగరాన్ని చేరుకుంది. మరి ఈ పల్లకి పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ పాదయాత్ర అయోధ్యకు చేరుకోవడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పడతా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని విశేషాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు. నమస్తే సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి ఒకసారి వివరిస్తారు? భక్తులందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రామో విగ్రహవాన్ ధర్మ అని మనకు చెప్తారండి. రాముడు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా. రామరాజ్యం అంటే అందరికి ఇష్టం అండి. ఏ రాజ్యంలో సుఖంగా ఉన్నారు అని ఎవరైనా అడిగితే అది రామరాజ్యంలో అందరూ చెప్పగలుగుతారు. అలాంటి రామరాజ్యాన్ని కోరుతూ మేము గీతా జయంతి ఈ నెల డిసెంబర్ కదా 11వ తేదీన గీతా జయంతి ఉండింది. ఆ రోజు రామదీక్ష స్వీకరణ దాదాపు ఒక 40 మంది భక్తులు మాల వేసుకున్నారు. ఈ దీక్ష స్వీకరించి మన లంగర్ హౌస్ భాగ్యనగరంలో సంగం మఠం ఉంది, ఆ రామ్లీల మైదాన్ అంటారు, అక్కడ రామాలయంలో దీక్ష స్వీకరించి అయోధ్య వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అనేది సంకల్పం. దీంట్లో భాగంగా మన రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ వారు కూడా స్వర్ణ పాదుకలు అద్భుతంగా తయారు చేసి దానికి ఒక అద్భుతమైన పల్లకి, ఈ యొక్క పల్లకిలో స్వర్ణ పాదుకలు పెట్టుకొని సీత రామ లక్ష్మణ హనుమత్ సమేత ఆ పల్లకిని మోసుకుంటూ అయోధ్యకి తీసుకెళ్ళాలి. దీంట్లో అద్భుత 2 విషయాలు రాముడు స్వయంగా చెప్పాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ దేశం స్వర్గంతో సమానం. ఏది లంక గెలిచాడు కదా, అప్పటికి లంక సుసంపన్నం, స్వర్ణమయం. ఇది లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే రావణాసురుడు అతి బలవంతుడు, అప్పుడు ఆయన్నే అన్నీ చక్కగా అక్కడి నుంచి అమర్చుకున్నాడు అక్కడ. అలాంటి లంకని విభీషణ వాళ్ళకి అప్పచెప్పేసేసి నాకు అయోధ్య నా భారతదేశం ముఖ్యమని స్పష్టంగా చెప్పాడు. అందుకని ఓ భారతీయులారా, ఈ దేశం స్వర్గంతో సమానం, ముఖ్యంగా హిందువులారా గుర్తుపెట్టుకోండి. ఇది రాముడి మాట. మరి భరతుడి మాట ఏమిటి? ఆయనకు రాజ్యాధికారం దొరికింది, కానీ ఆయన ఏం చేశాడు? రామపాదుకల్ని సింహాసనం మీద పెట్టి తాను కింద కూర్చొని ఇదంతా రాముడిదే, నాది కాదు అని స్పష్టంగా చెప్పి పరిపాలన చేయడం జరిగింది. ఇలాంటి పరిపాలన మనం మళ్ళీ రావాలని, మనందరం కలిసి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని రామదాసి రామదీక్ష గురుపీఠం తరఫున మేము రామదీక్ష ప్రారంభం చేశాం. అయ్యప్ప దీక్షలు ఉన్నాయి, భవానీ దీక్షలు ఉన్నాయి, ఆంజనేయ దీక్షలు ఉన్నాయి. ఈసారి కొత్తగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి మనం రామదీక్ష ప్రారంభం చేశాం. దీని ముఖ్య ఉద్దేశం రామరాజ్యం రావాలి, అందరికీ రాముడేంటో ఆయన ఆదర్శం ఏంటో తెలియాలి. జై శ్రీరామ్. ఇంతమందితో దీక్ష వేయించి మరి ఇలా పల్లకీలో తీసుకుని వెళ్ళాలి, పాదయాత్రతో వెళ్ళాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది ఒక్కసారి వివరిస్తారా? ఇప్పుడు బాల్యం అంటాం, యవ్వనం, తర్వాత వైవాహిక జీవితం, ఆ తర్వాత మీకు వయోవృద్ధత్వం వచ్చేస్తుంది. ఇప్పుడు బాల్యంలో మీకేమీ తెలియదు, యవ్వనంలో చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగం వ్యాపారం ఇలాంటి విషయాల్లో మీరు బిజీగా ఉంటున్నారు. అంటే అదే సమయంలో మీరు సాధన చేయాలి, చదువుకోవాలి, సంపాదించాలి. యవ్వనం తర్వాత మీకు వార్ధక్యం వస్తే మీరు ఏం చేయలేరు, కూర్చుని దగ్గర ఏదో పని చేయడం తప్ప. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ దేశంలో యువకులు ఉన్నారో వాళ్ళు పరమ శ్రద్ధగా ఉన్నారు, దాంట్లో సందేహించాల్సిన పని లేదు. బాగా చదివి విదేశాలకు వెళ్తున్నారు. ఏ దేశంలో చూసినా మన వాళ్ళు అద్భుతంగా కనబడతారు. ఎంత శ్రద్ధ లేకపోతే అక్కడ దాకా వెళ్తారు చెప్పండి. ఇప్పుడు మాకున్న చిన్న ఇబ్బంది ఏమిటంటే మన భారతదేశంలో ముఖ్యంగా హిందూ యువకులకి సరైన మార్గదర్శకత్వం ఆధ్యాత్మిక పరంగా దొరకట్లేదు. ఉదాహరణ చెప్తాను. చర్చి పక్కన స్కూల్స్ ఉంటాయి, ఎంత లేదన్నా స్లో పాయిజన్ మోటివేషన్ నడుస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతుల్లో పిల్లలు వెళ్ళిపోతున్నారు. మస్జిద్ పక్క మదర్సా ఉంటుంది, వాళ్ళు వాళ్ళ యూత్ని భయంకరంగా మోటివేట్ చేస్తున్నారు. మరి మన హిందూ యువకుల్ని ఎలాగైనా మనం జాగృతం చేయాలి. జాగృతం చేయాలంటే ఎట్లా? దాంట్లో భాగంగా ఈ స్వర్ణ పాదుకల పల్లకి రామదీక్షతో సహితంగా యాత్ర అన్నమాట. యువకుల్ని మేము ఎక్కువగా, ఎందుకంటే ఇంత దూరం నడవాలి కదా, నడవాలంటే ఎవరికి సాధ్యపడుతుంది? యువకులు బయటకు రావాలి. బయటకు వస్తే రాముడేంటి చర్చ జరుగుతుంది, ఆయన ఏం చేశాడు చర్చ జరుగుతుంది, ఈ దేశం ఏంటి చర్చ జరుగుతుంది. యువకుల్ని మేము ముఖ్యంగా ఈ రామదీక్షలో ఒక రకమైనటువంటి వాళ్ళపైన పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. ఈ దేశానికి యువక వెన్నెముకలాగా ఉన్నాడు. అలాంటి యువకులు ఈ దేశం పట్ల ధర్మం పట్ల జాగృతం కావాలి.
ఇది మా యొక్క ప్రధాన ఉద్దేశం అండి. మీరు గ్రామాల మీదుగా పట్టణాల మీదుగా వెళ్తా ఉన్నారు అయోధ్యకి, ప్రజల దగ్గర నుంచి కూడా ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది? చాలా అద్భుతం అండి. నిజంగా చెప్పాలంటే అలాంటి కార్యాచరణకి నేను ఈరోజు కూడా చెప్తాను, మళ్ళీ చెప్తా. సామాన్యంగా ఉండే హిందువులు ఈ దేశంలో అద్భుతంగా ఉన్నారు. పై స్థాయిలో ఉండేవాళ్ళు సరి నడిపించకపోవడం ఇబ్బంది, అది మాత్రం ఖాయం అండి, దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు. అందుకని ఎవరి కోపానికి రావద్దు. సామాన్య హిందూ సోమవారం పూట శివుడు అంటున్నాడు, మంగళవారం ఆంజనేయ స్వామి అంటున్నాడు, బుధవారం అయ్యప్ప అన్నాడు, గురువారం దత్తాత్రేయ స్వామి, శుక్రవారం అమ్మవారి, శనివారం వెంకటేశ్వర స్వామి. తాను సంపాదించిన ప్రతి రూపాయిని ఆయా దేవతలకు ఇచ్చి ఆ దేవాలయం ముందుకెళ్లే విధంగా చూస్తున్నాడు, ఆ వ్యవస్థ ముందుకెళ్లే విధంగా చూస్తున్నాడు. సరే, పెద్ద స్థాయిలో ఉన్నవారు పెద్దగా డొనేట్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ సామాన్య భక్తుడు కూడా గుడికి రాకపోతే ఆ గుడి కలకల్లాడదు. అలాంటి సామాన్య భక్తులు దోషాలు లేవు. అందుకని మేము పాదయాత్ర వెళ్తుంటే అద్భుతంగా స్వాగతిస్తున్నారు వాళ్ళు, నిస్సందేహంగా. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్, సహజంగా ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి, ఇంట్లో కూర్చున్న దగ్గర ఇబ్బందులు ఉంటాయి, బయటకు వెళ్తే ఇంకెక్కువ ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులు మేము ఇబ్బందులుగా భావించట్లేదు. ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి ఈ దేశం ధర్మాన్ని కాపాడడంలో, హిందువులందరినీ ఒకటి చేసే ప్రయత్నంలో మేము ఆ రాముని అనుగ్రహాన్ని కోరుతా ఉన్నాం. శ్రీరామ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకుంటూ చివరిగా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ దేశంలో సనాతన ధర్మం నిలిచి ఉండాలి, ఈ దేశంలో హైందవ సాంప్రదాయం నిలిచి ఉండాలి, ఈ దేశంలో దేవాలయాలు ఉండాలి, ఆశ్రమాలు ఉండాలి ఈ దేశంలో. సో హిందువులందరినీ ఒకటే కోరుతున్నాం, అసలు ఈ దేశం అంటూ మిగిలితే, ఈ ధర్మం అంటూ మిగిలితే నువ్వు మిగులుతావు, నీ కొడుకులు కూతులు సుఖంగా ఉంటారు, నీ ఆస్తి, నీ యొక్క డబ్బు, నీ బంగారం, నీ నగలు ఇవన్నీ స్థిరంగా ఉంటాయి. అందుకని నీ దేశం మిగిలాలి, నీ ధర్మం మిగిలాలి. దానికోసం నువ్వు కొంచెం తెలుసుకొని అటువైపు అడుగులు వేయి. ఈరోజు కూడా ఏదైనా సంస్థ పిలిస్తే కొంతమంది కదులుతున్నారు, ఆ సంస్థలో కూడా బాధ ఉందండి. సంస్థల పేర్లు చెప్పను, చాలా బాధ ఉంది వాళ్ళకు కూడా. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎందుకు ఎవరు ముందుకు రావట్లేదు, ఇంకా అంత ఆనందంగా మేము ఉన్నాం, మేము కదులుతామని. ఇక్కడ సంస్థలు పిలిస్తే రాని హిందువులు దేవాలయంలో దేవుడు అనగానే పరిగెత్తుకొస్తున్నారు. ఉత్సవం ఉంది, లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో వెళ్తున్నారు, ఇంకేదో కార్యాచరణ ఉంది, ప్రతిష్ట ఉంది, వెళ్తున్నారు, అక్కడ ఖర్చు పెడుతున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఒకటే, దేవాలయం మనందరికీ ప్రధాన కేంద్రంగా ఉంది. సో దేవాలయం యజమానులకి, దేవాలయం అయ్యగారులకి, ఆ కమిటీలు అనుకోండి, సంస్థ అనుకోండి, దేవాదాయ శాఖ అనుకోండి, వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, దేవాలయాన్ని ప్రధానంగా కేంద్రంగా చేసుకొని హిందువుల్ని ఒకటిగా చేయండి. ఒక భక్తుడు గుడికి వస్తున్నాడంటే అతని శ్రద్ధ అది, రానివ్వండి. కానీ గుడి తరఫున కార్యాచరణ చేసి పిలిచి ఒకటిగా కూర్చోబెట్టే అవకాశం మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అది ఉత్సవంలో కుదరకపోతే వేరే రకంగా ఇంకో ఉత్సవాన్ని మనం స్టార్ట్ చేద్దాం. కేవలం మాట్లాడడానికి మాత్రం అక్కడ పూజ ఏమి ఉండకూడదు, అక్కడ పూజ ఒక్కర్లా, అక్కడ దేవుడు ఉన్నాడో దండం పెట్టుకోండి. కానీ ఆ రోజు మొత్తం చర్చ జరగాలి. హిందువుల్లో మనం చర్చ జరుపుకుంటే దేవాలయాలు అద్భుతంగా ఉంటుందని మా విజ్ఞప్తి అండి. ఇటువైపు దేవాలయాలు స్పందించాలి, ఒక దేవాలయం ఒకటి కనెక్టివిటీ ఉండాలి. నాకెందుకు ఆ సంస్థ, ఆ కమిటీ వేరే ఉంది, ఇలాంటివి అనుకోవడానికి అవకాశమే తీసుకోమాకండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి, చాలా చక్కటి సందేశాన్ని అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. శ్రీరామ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్ని చేరుకుంది. ప్రస్తుతం మనతో పాటుగా ముక్కా దేవేందర్ గుప్తా గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, జై శ్రీరామ్. ఎట్లా అనిపిస్తా ఉంది మీ ఫంక్షన్ హాల్కి రాముల వారి పాదుకలు చేరుకున్నాయి? చాలా సంతోషం. ఇది మా ఫంక్షన్ హాల్ కాదు, ఇందూరు నగరంలో రాముడు తన శ్రీరామ ఉద్యానవనానికి వచ్చారు. తన ఉద్యానవనానికి తను వచ్చారు. వారు రావడం చాలా సంతోషకరం. మరి ఇటువంటి అవకాశం మాకు కలిగించినందుకు ఈ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు పరిస్థితి చూస్తే విశ్వరూపంగా హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయం, హిందూ ధర్మరక్షణ చాలా ముఖ్యమైన అవసరం. కొన్ని యుగాల నుండి కూడా మన ధర్మం ఉంది. ధర్మం అంటే ఒక మతం కాదు, ఇది కాదు. ధర్మము అధర్మములు, ఒక పదార్థం యొక్క ధర్మం ఏంది, నీళ్లు ధర్మం ఏంది, అగ్ని ధర్మం ఏంది, అదే విధానంగా హిందూ ధర్మం ఏంది, ఒక తండ్రి ధర్మం ఏంది పిల్లల్ని పెంచడం, ఒక తల్లి ధర్మం ఏంది తన ఇంటి జాగ్రత్తలు చూసుకోవడం, ఒక ఉపాధ్యాయుడి ధర్మం ఏంది విద్యాబోధన, ఒక డాక్టర్ ధర్మం ఏంది వైద్య, ఇది ధర్మం. అయితే ఇది హిందూ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత వచ్చే జనరేషన్ అందరికీ ఉంది. తల్లిదండ్రులు ఓన్లీ ఆర్థికంగా అభివృద్ధి చెందారనే ఆలోచనలు ఉన్నారు, కానీ పిల్లల్ని ఏ విధంగా ఆధ్యాత్మిక భావాలతో పెంచారనే ఆలోచన అభివృద్ధి చెంది మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విప్లవకారులు భారతదేశాన్ని కాదు విశ్వాన్నే నాశనం చేయాలనే ఆలోచనలు ఉన్నారు. వాళ్ళకు సరైన జవాబు మనం చెప్పారే, ఆ భగవంతుడు చూసుకుంటుండు.
ఎందరో ఇటువంటి రాక్షస రూపాలు వచ్చాయి, అన్ని పోయాయి. ఇప్పటికి కూడా హిందూ ధర్మాన్ని సృష్టి ఉన్నంత రోజు ఉంటుందని నేను తెలియజేస్తూ మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రామరాజ్యం ఫౌండేషన్ అదేవిధంగా సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రాముల వారి దీక్ష మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు 40 మంది రాముల వారి దీక్షను స్వీకరించి మరి వారు నిష్టగా ఈ పాదుకల పాదయాత్రలో పాల్గొంటా ఉన్నారు. మీకు ఎట్లా అనిపించింది? చాలా వాళ్ళు ఒక కఠినమైన దీక్ష తీసుకున్నారు. ఈ కఠినమైన దీక్ష వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ అనుకుంటుంటారు, కానీ అక్కడి నుండి పాదయాత్ర చేస్తూ చలికి వానకు ఎండకు వాళ్ళు ఈ విధంగా రావడం పోవడం కూడా వాళ్ళకు ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశం అని నేను ఆలోచిస్తున్నాను. జై శ్రీరామ్.